హాయ్ అండి. ఎంతో టేస్టీగా మరెంతో సులువుగా తక్కువ ఆయిల్తో ఉండే క్రిస్పీ ఆనియన్ పకోడా ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, ఎంతో క్రిస్పీగా కూడా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ కింద లేదా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు సింపుల్గా చాలా త్వరగా చేసేయచ్చు అన్నమాట. ఆనియన్స్ని ఈ విధంగా తీసుకుని పొడవుగా కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. దీంట్లోకి కొద్దిగా అల్లం ముక్కల్ని కూడా చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. వాటిని కూడా దీంట్లోకి యాడ్ చేయండి. అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా చిన్ని చిన్ని ముక్కలుగా తరిగి దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేయండి. కరివేపాకుని కూడా చిన్ని చిన్ని ముక్కలుగా తరిగి దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేయండి. అదేవిధంగా నేనైతే కొంచెం పల్లీలు కూడా వేస్తున్నాను, వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకుని దీనికి కొంచెం సాల్ట్ని మనం ఆ పకోడీకి ఆనియన్స్కి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ని వేసుకుని ఈ విధంగా స్మూత్గా స్మాష్ చేయాలన్నమాట. ఈ విధంగా కలపడం ద్వారా ఏమవుతుందంటే ఆనియన్లోంచి వాటర్ అనేది వస్తుందన్నమాట. దీనికి మనం విడిగా ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా వాటిని అన్నింటినీ కలిపేస్తే వాటర్ వచ్చిన దానికే మనం శనగపిండిని యాడ్ చేసుకుని దాన్ని కలిపితే సరిపోతుంది. ఇది మరీ జ్యూసీగా ఎక్కువ వాటర్ యాడ్ చేసేస్తే పకోడీ మెత్తగా వచ్చేస్తుంది అనమాట. క్రిస్పీగా కావాలనుకున్నప్పుడు ఈ క్వాంటిటీ సరిపోతుంది. కొంచెం కావాలంటే ఒక స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. బాండీలో నూనె వేడెక్కిన తర్వాత వీటిని ఇలా పొడిగా వదులుతూ మనం పకోడీ వేసుకోవాలి. ఇది కొంచెం వేగడానికి ఒక 3 to 4 minutes పడుతుంది. ఈ విధంగా ఈ కలర్ ఇంకొంచెం కలర్ ఎక్కువ వచ్చేసింది, కొంచెం తక్కువ కలర్లోనే తీసేసుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత టిష్యూ మీద మనం ఈ విధంగా వేసుకుంటే ఏవైనా కొంచెం ఆయిల్ ఉంటే అది కూడా దాన్ని పీల్చేసుకుంటుంది అనమాట. సెకండ్ టైం కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత దీన్ని కూడా మళ్ళీ టిష్యూ పేపర్ మీదకి మనం తీసేసుకుని బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే. ఇవి ఎంతో క్రిస్పీగా ఉంటాయి, మరి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి, వెంటనే చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఓకే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.